హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారికి, అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి, డయాబెటీస్ ఉండేవారికి కడుపు నిండా తినగలిగే ఆరోగ్యకరమైన ఆహారం మిల్లెట్స్. అలాంటి మిల్లెట్స్లో ఒక రకమైన జొన్నలతో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. జొన్న దోశలకి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు తెల్ల జొన్నలు, అదే కప్పుతో అరకప్పు మినపగుళ్ళు, అర చెంచాడు మెంతులు వేసుకుని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఇలా నిండా నీళ్లు వేసేసుకుని మూత పెట్టేసి 8 నుంచి 10 గంటల వరకు నాననివ్వాలి. 8 గంటల తర్వాత నానిన వాటిని చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి మనం నానబెట్టుకున్న జొన్నలు మినపగుళ్ళని కలిపి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మిక్సీ చేసే 5 నిమిషాల ముందు ఒక పావు కప్పు అటుకుల్ని నానబెట్టుకుని తీసుకోవాలి. నానబెట్టి అందులో నీళ్ళు వంపేసి ఇలా నానిన అటుకుల్ని ఆ మిక్సీ జార్లో వేసుకుని వాటితో పాటు గ్రైండ్ చేసేయండి. చాలా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం పిండిని గ్రైండ్ చేసుకుని తీసుకుంటున్నాను. పిండి అనేది చాలా స్మూత్గా రావాలండి. ఒకసారి మొత్తం పిండిని గరిటెతో అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకుని కొంచెం నీళ్లు అడ్జస్ట్ చేసుకుని కలుపుకోండి. పిండి గట్టిగా ఉంటే కనుక నీళ్ళు యాడ్ చేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఉప్పు వేయకుండా దీనికి మూత పెట్టేసి ఖచ్చితంగా 6 నుంచి 8 గంటల వరకు ఫెర్మెంట్ అవనివ్వాలి. నేను ఇక్కడ 6 గంటల తర్వాత చూపిస్తున్నానండి. ఇది సమ్మర్ కాబట్టి 5 నుంచి 6 గంటలు అయితే సరిపోతుంది. ఇలా ఒక్కసారి బాగా మరలా గరిటెతో కలిపేసుకుని వెంటనే దోశలు వేసి చూపిస్తాను కాబట్టి నేను ఉప్పు వేసేస్తున్నానండి. మీరు స్టోర్ చేసుకునేటట్లయితే కనుక ఉప్పు వేయకుండా దీన్ని ఒక కంటైనర్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకుంటే 2 నుంచి 3 రోజుల వరకు కూడా పిండి ఏమాత్రం పాడవకుండా పులిపెక్కకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు దోశలు వేసి చూపిస్తాను. దోశలు వేసుకోవడానికి ఏ దోశలకైనా అండి ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే మీరు ఉపయోగిస్తే ఎలాంటి దోశలైనా పర్ఫెక్ట్గా వస్తాయి. మొదట స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని బాగా వేడైన తర్వాత నీళ్లు చిలకరించి అది కాస్త చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పెనమంతా స్ప్రెడ్ చేయండి. తర్వాత కాటన్ బట్టతోటి మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా కూడా తుడిచేయండి. అప్పుడు దోశలు వేస్తే ఎలాంటి పిండితో అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ జొన్న దోశ వేసుకోవడానికి మనం రుబ్బుకున్న జొన్న పిండిని ఈ విధంగా గరిటెడు తీసుకుని దోశలు వేసుకున్నట్లుగానే పిండి వేసుకుని ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల నూనెని ఈ దోశ చుట్టూ వేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాలనిస్తే చక్కగా అడుగు నుంచి ఈ విధంగా బ్రౌన్ కలర్లో కనిపిస్తుంటుంది కదా కాలినట్లుగా. అప్పుడు టర్న్ చేసుకొని ఈ విధంగా తీసేసుకుంటే క్రిస్పీగా ఉండే జొన్న దోశ రెడీ అయిపోయింది. మీకు మెత్తగా కావాలంటే ఇంత క్రిస్పీగా కాలనివ్వకుండా తీసేసుకుంటే మెత్తగా కూడా వస్తాయి. ఇంతేనండి. ఇదే విధంగా అన్ని రకాల మిల్లెట్స్తో కూడా దోశలు, ఇడ్లీలు, రకరకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీకు ఈ జొన్న దోశలు ఇంట్లో ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ మిల్లెట్ రెసిపీస్ని మీరు సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.